అధ్యాయము 12వ వచనాన్ని, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మరొకసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలనుంచండి, కళ్ళు మూసుకోండి. వాక్య విషయంలో దేవుని సహాయార్థమే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా భర్త, మా ప్రభువైన యేసుక్రీస్తు దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు కూడా మా ప్రయాణాలలో మీరు తోడుగా ఉండినారు. ఈ యొక్క ఆరాధన క్రమ విషయంలో కూడా ఆరంభం నుంచి ఇంతవరకు కూడా నీ ఆత్మవశులుగా మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. కీర్తనలో తోడుగా ఉండినారు నాయన. వాక్య పఠనంలోకి వెళ్ళబోచుండగా కూడా నీ ఆత్మచేత ఒక్కసారి ప్రభు మనందరిని అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకసారి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. మేము వచ్చి ఉన్నటువంటి ఈ ఘట్టము కూడా అత్యంత ప్రాధాన్యమై ఉండగా ఏ ఒక్కరము కూడా ప్రభు నిర్లక్ష్యముగా కానీ అయోగ్యముగా కానీ మేము ముందుకు అడుగులు వేయాలని ఆశపడలేదు ప్రభు. ఒకవేళ మాకు తెలియకుండానే ఏదైనా అలాగూ పరిస్థితులు జరుగుతున్నట్లయితే సమస్తమును కూడా నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగల దేవ, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని ఈ స్థలములో మీరు కుమ్మరింప చేయమని, నీ ప్రియమైన పిల్లలుగా మా అందరితో కూడా మీరు మాట్లాడమని, జరగనే ఉన్నటువంటి ఆ ప్రభురాత్రి భోజనంలో ఏ ఒక్కరు కూడా యోగ్యంగా చేయవేయకుండా ఉండలాగున మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చాలా సంతోషము. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని, ఎందుకంటే మనం వచ్చి ఉన్నటువంటి సందర్భము సాధారణమైనది కాదు. అసలు ప్రభు నామం పేరిట జరిగే ఏ కార్యము సాధారణమైనది కాదు. కానీ ఆ అసాధారణమైనటువంటి ఘట్టాలలో, సందర్భాలలో ఇంకా అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఘట్టంగా ఇప్పుడు మనం అలాంటి ఒక ఘట్టానికి వచ్చి ఉన్నాం. నిజముగానే దేవుడితో కలిసి భుజించుట, దేవుడితో మాట్లాడుట, దేవుడితో పాటు మనం కలిసి ప్రయాణం చేయుట. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, డూ యు నో వాట్ ఈజ్ కమ్యూనియన్? నాట్ ఓన్లీ స్పీకింగ్ టు గాడ్, గాడ్ స్పీకింగ్ బ్యాక్ టు అస్. కమ్యూనియన్ అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో వరుసగా మాట్లాడడం కాదు, కానీ ఈ ఇరువురు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే నిజమైన కమ్యూనియన్ అంటాడు ఆయన. మనం ఆయనతో మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి. మన సంభాషణల్లో ఒక అర్థవంతమైనటువంటి జీవం మనలో ఉత్పత్తి అవ్వాలి. అదిగో దానినే నిజమైనటువంటి సహవాసం అంటాడు ఆయన. చాలా సంతోషం. మనం వచ్చి ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన ఘట్టంలో ముందుగా కొంత సమయాన్ని ఒక చిన్న అంశాన్ని మేము ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. ఆ వాక్య భాగం గుండా ముందుకు సాగిపోదాం. చదవబడిన లేఖన భాగంగా గమనించుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చదవబడిన లేఖన భాగంలో చూస్తూ ఉంటే ఇది మీకు అర్థం కాకపోవడానికి ఇందులో మర్మయుక్తమైనటువంటి విషయము ఏది కనబడినట్లుగా మీకు ఏమనిపించకపోవచ్చు. కానీ దేవుడి ప్రతి లేఖనము కూడా మర్మమయ్యేనట్టుగానే ఉంటుంది. ప్రతిది కూడా కొంత అచ్చట కొంత ఇచ్చట అనేటువంటి వాక్యం యొక్క సూత్రాల చేత దాచిపెట్టబడుతూ ఉంటుంది. ఇది చాలా చిన్న అంశమే, కానీ దీని గుండా మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సాధారణమైన సరళమైన విషయాలు సామాన్యతలో మీరు ఎరగాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఇక్కడ మనం చదువుతున్న అధ్యాయం ఏదో కాదు. దేవుడు ఇజ్రాయేలీలు వారు స్వతంత్రించుకోబోయే ఒక దేశం రాబోతూ ఉంది. దానికంటే ముందు దేవుడు వారికి చెప్తాడు, నానా ఇదిగో మీరు ఆ దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పటికే దాస్యులుగా బానిసలుగా ఉండినటువంటి దేశంలో మీకంటూ ఎలాంటి కట్టులు లేవు, మీకు ఎలాంటి ఆజ్ఞలు లేవు, మీకు ఉండినటువంటి కట్టు బంధకాలు చాలా తక్కువ. కానీ మీరు సరైన రీతిలో బ్రతుకుటకు, సరైన రీతిలో ఉద్యోగం పొందుటకు, మీరే కాదు మీ తర్వాతి కాలంలో రాబోయేటువంటి మీ పిల్లల తరాలు కూడా చక్కగా ఉండుట కొరకై ఇదిగో నేను కొన్ని నియమాలు చెప్తున్నానన్న, ఇలాంటివి ఆజ్ఞలుగా మీకు ఇచ్చుచుండగా వీటిని పాటించడంలో మీరు తప్పిపోకూడదు అంటాడైనా. అంటూ
వరుసగా ఆజ్ఞల క్రమాన్ని ఇజ్రాయేలు ఎదుట పెడతా ఉన్నాడు దేవుడు. కానీ ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ మీరు గమనిస్తే చాలా జాగ్రత్తగా గమనించాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటయ్యా? నేను దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కరెక్టేనా? తర్వాత ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దేవుడి యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. తర్వాత విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా. తర్వాత నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఇంకా ఎదుటివాడిది ఏది ఆశించకూడదు. అవునా? ఇప్పుడు నేను వరుసగా చెప్పిన దాంట్లో ఒకదాన్ని ఆపేశాను. దేన్నైతే చదివామో దాన్ని ఆపేశాను. ఎందుకు ఆపేశానంటే మిగిలిన ఆజ్ఞలన్నిటిని మీరు పరిశీలనగా చూస్తూ ఉంటే ప్రతి ఆజ్ఞ ఇది చేయొద్దు అన్నట్టుగానే ఉంటుంది. కానీ దేవుడు ప్రవక్త అంటాడు, దిస్ ఈజ్ ద ఓన్లీ ఫస్ట్ కమాండ్మెంట్ విత్ రివార్డ్. అంటే ఒక ఫలముతో ప్రస్తావించబడిన ఆజ్ఞ ఒకటే. మిగిలిన ఆజ్ఞలు మీరు చూస్తూ ఉంటే చేయకు, అంతే. చేయకపోతే ఏమిస్తాను చెప్పలా. ఇలా ఉండకు, సరే ఉండను ప్రభా, ఏమిస్తావు చెప్పలా. ఏ ఒక్క ఆజ్ఞ కొనసాగింపులో రివార్డ్ లేదు అక్కడ. కానీ దేవుడు ప్రవక్త అంటాడు, దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్ దట్స్ గివెన్ విత్ రివార్డ్. ఒక ఫలము, ఏదో బహుమతి, ఏదో దేవుడి యొద్ద నుంచి మేలు, ఇలాంటి మేలులతో కూడుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇది. కానీ ఛాయలో మాత్రమే చూస్తూ ఉంటే ఈ విషయం పట్ల పూర్తి సమాచారం పట్టుకోలేము. కానీ సంపూర్ణమైనటువంటి సమాచారాల గుండా చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి అర్థాలు కనబడతా ఉంటాయి దాంట్లో. కానీ సాధారణమైన స్థాయిలో కొంత సమయాన్ని మనం గడిపి చూద్దాం. దేవుడు అంటున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఎలాగునా? ఈ భూమి మీదనా, ఆత్మీయంగానా, ఏ రూపంలో? అన్ని విధాలుగా నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని అత్యధిక కాలం నువ్వు గడుపునట్లుగా ఉండాలి అంటే, మీకు తెలుసా ఈ రోజున కూడా మనం ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా జీవిస్తూ, భౌతికంగా కూడా ఆరోగ్యంగా జీవిస్తూ అత్యధిక కాలం జీవించడము అది ఆశీర్వాదమా శాపమా? ఎందుకంటే పౌలు గారు వచ్చి మధ్యలో ఒక బాంబు వేసి ఒక వచనం చెప్తా ఉంటాడు. ఆయన బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నాడు, కాబట్టి చనిపోతే మేలే కదండి అంటారాను. వాస్తవమే. భవబంధాల నుంచి విడుదల పొందుకుని దేవుని రాజ్యంకు అత్యంత సమీపంగా చేరుట మంచిదే. కానీ నీకు ఇంకాస్త ఎక్కువ సమయం దొరికిందనుకో, దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నావు అనుకో, ఆ ధనవంతుడు జాగ్రత్తగా గమనించండి, అబ్రహాముతో అన్నట్టుగా ఒక్క అవకాశం ఇవ్వు, ఒకసారి నా సహోదరు దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాగుపరుచుకొని గుణపరుచుకునే ప్రయత్నం చేస్తాను. నువ్వు అధికకాలం జీవించగలిగావనుకో, నీ కుమారుని నువ్వేం చేయగలుగుతావు? సరైన గడిలో పెట్టగలుగుతావు, నీ కుటుంబాన్ని చక్కగా దిద్దుకోగలుగుతావు, అనేకులకు దేవుడి రాజ్యాన్ని ప్రకటించగలుగుతావు, నరకంలో నుంచి కొంతమందిని తప్పించగలుగుతావు. ఆత్మీయంగా దీర్ఘాయుష్మంతులు అవునట్లుగాను భౌతిక దీర్ఘాయుష్మంతులు అవ్వడంలో కూడా అనేకమైనటువంటి దేవుని చిత్తానుసారమైన లాభాలు ఉన్నాయి. ఆమేన్. కానీ దేవుడు కోరుతుందల్లా ఏంటయ్యా అంటే, నీవు నీ తల్లిదండ్రులను సన్మానించుము అంటే ఏంటో తెలుసా? సాధారణంగా ఈ లోకంలో మీరు సన్మానాలు చూస్తూ ఉంటారు. చాలా ముఖ్యంగా ఇది స్టేజ్ల పైన చాలా బాగా కనబడతా ఉంటాయి. ఐ ఆల్వేస్ అమేజ్, అద్భుతంగా కనబడతా ఉంటుంది. అంటే ఒక చోట దేవుడి యొక్క ప్రవక్తే కాదు, దేవుడి లేఖనాలు కూడా చెప్పబడతా ఉంటుంది, హానర్ ద గాడ్. హానర్ అంటే సన్మానించుట. హానర్, HONO, హానర్. హానర్ అంటే కూడా దేవుని సన్మానించాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని చీరలో కూర్చోబెట్టి ఒక చక్కటి పూల బుక్క ఇచ్చి మంచి శాల్వ కప్పి అందరి చేత క్లాప్స్ 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 అనిపించాలి ఒకసారి. నేను చూశాను అలాంటి వాటిని. అంటే డూ దే రియల్లీ నో వాట్ ఈజ్ హానరింగ్ మీన్స్? నిజంగా సన్మానించడం అంటే తెలిసి ఉండాలిగా. సన్మానించడం అనేటువంటి పదానికి సరైన లేఖన ప్రకారమైన అర్థాన్ని గమనించినప్పుడు తల్లిదండ్రులు ఎలా సన్మానించాలో అర్థమవుతూ ఉంటుంది. కరెక్టేనా కదా? కానీ సన్మానించడం అంటే తెలియడంలా. ఏదో కాసేపు పూల బొక్కెలు ఇవ్వడము, కొన్ని కవితలు రాయడము, కొన్ని పాటలు రాయడము, కొన్ని శాలువాలు కప్పడము, చెరువులో కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించడము, ఇగో ఈయన కంటే పెద్దవారికి ఎవరు లేరని చెప్పేసి ఒక ఉన్నతమైన స్థానంలోనికి హెచ్చు చూపించడానికి సన్మానం అనుకుంటున్నారు. ఇది పొరపాటు. దేని బట్టి చెప్పగలుగుతున్నామా అంటే లేఖన ప్రకారంగానే మాట్లాడగలుగుతున్నాం. ఆమేన్. కానీ సన్మానాల గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడే ముందు అసలు దేవుడి యొక్క పిల్లలుగా మనందరికీ కూడా తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి ఒక బంధాన్ని మనం కలిగి ఉండాలో దేవుడి వాక్యం చాలా అద్భుతంగా చెప్తూ ఉంటుంది. మంచిగా గమనించాలి.
దేవుడి యొక్క వాక్యం చాలా అద్భుతమైన విషయాలు చెప్తూ ఉంటుంది. అంటే సన్మానించడం అంటే గౌరవించడము, లేదా భయపడము, లేదా విధేయులుగా ఉండడము, వారి యొక్క అవసరతలు తీర్చడము, అనేకమైనటువంటి పదాల చేత హానరింగ్, సన్మానం అనే పదాన్ని పూర్తి చేయొచ్చు. ప్రతిరోజు నా తండ్రిని ఒక చైర్లో కూర్చోబెట్టి, రోజు పొద్దున్నే పాసిందోరుతో కూర్చోబెట్టి అదే బొకే లేదా కొత్త బొకే, ఈ రోజు కొత్త సాల్వ ఏమి ఇస్తానులేండి, కానీ అదే పాత సాల్వను ప్రతిరోజు కప్పుతూ తండ్రి గారు మిమ్మల్ని సన్మానించంటే సరిపోతుందా? అలా కుదరదు. ఏదో సన్మానించాల్సింది చాలా ఉంది. సన్మానం అనేటువంటిది, హానరింగ్ అనేటువంటి దాని పూర్తి అర్థాన్ని గమనించగలగాలి. ఈ హానరింగ్ని గమనించి చూడగానే తల్లిదండ్రులు మారుతూ ఉంటారు. నా పదాన్ని వింటున్నారా? హానరింగ్ని గురించి, సన్మానించడానికి గురించి అధికంగా తెలుసుకుంటున్న కొలది తల్లిదండ్రుల యొక్క అర్థాలు మారిపోతూ ఉంటాయి. కరెక్టేనా? జాగ్రత్తగా గమనించండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొంత ఒక 10-15 నిమిషాలు నేపథ్యాన్ని వేస్తూ ఉంటాం. తర్వాత నెమ్మదిగా మన కోర్ పాయింట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు మొట్టమొదటిగా, దేవుడి పిల్లలుగా మనకు మన తల్లిదండ్రులతో ఎలాంటి ఒక బంధాన్ని కలిగి ఉండమంటున్నాడో ఒక 5 నిమిషాలు గమనించే ప్రయత్నం చేద్దాం. లేవికాండము 19వ అధ్యాయము 3వ వచనం. కొంచెం వేగవంతంగా ముందుకు సాగిపోదాం. లేవికాండము, మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడాలి. తర్వాత చాలు. అక్కడ ఏమంటాడంటే, మీలో ప్రతివాడు కూడా తల్లికి భయపడాలి, తండ్రికి భయపడాలి. భయపడడం అంటే వారేదో శిక్షిస్తారనో, వారేదో మనల్ని చంపేస్తారనో భయం కాదు. అది ఎలాంటి భయం అంటే, దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ఇట్ ఈస్ ఏ హోలీ రెవరెన్స్ ఫియర్. అంటే పరిశుద్ధమైన గౌరవములతో కూడిన భయము అంటాడైన. కొడతారనో, తిడతారనో, శిక్షించి చంపేస్తారనో, లేకపోతే మనకు కావాల్సిన అవసరతలు ఇవ్వరనో కాదు. తల్లిదండ్రులను, వారికి మనం భయపడడం అంటే పరిశుద్ధమైన గౌరవాలతో కూడుకున్నటువంటి స్థితి. అలాంటి ఒక భయాన్ని కలిగి ఉండాలి. కరెక్టేనా? ఇట్లా నా తండ్రి పట్ల నేను అలాంటి భయాన్ని కలిగి ఉండలేదు, నా తల్లి పట్ల అలాంటి ఒక పరిశుద్ధమైనటువంటి గౌరవ భయాన్ని కలిగి ఉండలేదు. ఇవి కలిగి ఉండకుండా నేను నా తల్లిదండ్రులని సన్మానించుచున్నాను అని చెప్తే అబద్ధికున్నా. నా మాట వింటున్నారా? ఎందుకంటే సన్మానించడము అంటేనే వారికిని మనకును మధ్యలో పెట్టబడిన బంధ బాధ్యతల విషయంలో సంపూర్ణతే. ఆ బంధమును, దాని బాధ్యతలుగా సంపూర్ణంగా నెరవేర్పు జరిగించడమే సన్మానించుట. అక్కడ దేవుడు అంటాడు, భయపడాలా? తల్లికి భయపడాల్సిందే, తండ్రికి భయపడాల్సిందే. ఏ వయసు వరకు భయపడాలి? భిన్నాభిప్రాయాలు వస్తాయి. ఒకటి బాప్తిసం తీసుకునే వరకు కొంతమంది అంటారు, కొంతమంది పెళ్ళయ్యే వరకు అని కొంతమంది అంటారు. కరెక్టేనా? కొంతమంది తండ్రి కంటే ఎక్కువ బలం వచ్చే వరకు అంటారు. ఇస్తారు. కానీ ఎప్పటి వరకు అయ్యా అంటే, నీకన్నా ఆత్మీయతలో ఆయన ఉన్నతమైన స్థితిలో ఉండకపోయినా చనిపోయే వరకు భయపడాల్సిందే. టిల్ ద డెత్, ఎత్తబాటు వరకు, మరణం వరకు తల్లిదండ్రులను ఖచ్చితంగా సన్మానించాల్సిందే, భయపడాల్సిందే. మరి స్త్రీల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ మాట చెప్పాను, ఇంటికి వెళ్ళాక మా అమ్మ నాన్నకి నేను భయపడాలి కదా అని అంటారు. కాదమ్మా, పెళ్ళయ్యాక మీ అమ్మ నాన్న, వీళ్ళ అమ్మ నాన్నే మీ అమ్మ నాన్న. ఇస్తారనో? ఒకసారి పెళ్ళి అయిపోయింది అనుకోండి, మీ అమ్మ నాన్న ఎవరవుతారు? అమ్మ నాన్నే అవుతారు. కానీ మీ అమ్మ నాన్న అవ్వరు. వీళ్ళ అమ్మ నాన్నే మీ అమ్మ నాన్న అవ్వాలా? ఇస్తారనో? నీ జనమే నా జనము, నీ తండ్రి నా తండ్రి, నీ తల్లి నా తల్లి. ఇస్తారనో? నువ్వు పాతి పెట్టబడే చోటే నేను పాతి పెట్టబడాల్సిందే. అది లేఖన యొక్క భాగమై ఉన్నది. అంతేనా కదా? పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యలో ఉన్న బంధవ్యం ఏంటంటే, మొట్టమొదటిగా వారు పరిశుద్ధమైన గౌరవాలతో కూడుకున్న భయాన్ని కలిగి ఉండాలి. ఎస్సారో? తర్వాత గమనించడం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము, టీచింగ్, ఇన్స్ట్రక్షన్స్, నువ్వు వాటిని అంగీకరించాలా. తల్లి ముదిమి అనగా ముసలి వయస్సు కదా, వృద్ధాప్య వయస్సు. నీ తల్లి ముసలి వయసుకి రాగానే ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయాలి? ఆమెను దగ్గరగా తీసుకోవాలా. ఎస్సారనో? అయ్యా, నేను సన్మానించడంలో
అక్కడక్కడ డాట్స్ పెడతా ఉన్నా. తర్వాత వీటన్నిటిని కనెక్ట్ చేసి చూపిస్తా. మొదటిది తల్లిదండ్రులకు భయపడాలి. రెండవది తండ్రి ఉపదేశాన్ని వినాలి. తల్లి ముసలి వయస్సుకు వచ్చిన తర్వాత కూడా ఆమెను హక్కున చేర్చుకోవాలా, నిర్లక్ష్యం చేయొద్దు. అంటే చాలా దినాలు మీరు చూస్తూ ఉంటే ఒకసారి తండ్రి వయసుకు రాగానే, తల్లి వయసుకు రాగానే, నువ్వు ఊరుకో, నీకేం తెలీదు, అటు కూర్చో, మూల కూర్చోబా అని చాలామంది అంటారు. నిజంగానే. కానీ అది వాక్య విరుద్ధమైనటువంటి కార్యం. అది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అలా మాట్లాడకూడదు. వారిని ఎప్పుడు కూడా ఆయన అంటాడు, వారు ముదిమి వయసుకు వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయొద్దు. వారికి గౌరవించాలా, వారికి భయపడాలా, వారి మాట వినాలా, వారిని ప్రేమించాలా, వారి ఉపదేశాల వైపున మనం ఎప్పుడు మన చెవిని ఉంచాలంటాడు ఆయన. ఆమేన్. అంతేకాకుండా తర్వాత మరొక చోట కూడా మాట్లాడాడు. 30వ సామెతలు 11వ వచనం చూడండి. నేను కొంచెం వేగన పట్టుకుంటున్నా. తండ్రిని శపించుచు తండ్రిని దీవించినటువంటి తరము కూడా కలదు. నాకు తెలిసి ఆ దినాల్లోకి వచ్చేసామనుకుంటున్నా. ఈ రోజున చాలామంది తమ తండ్రిని ద్వేషిస్తున్నారు, తమ తల్లిని దీవించే స్థితిలో లేరు. కరెక్టేనా? నేను మీ మధ్యలో ఇప్పుడు ఏం పెడుతున్నానంటే, సన్మానము అనే పదానికి డెఫినేషన్ రూపంలో అనేకమైన కార్యాలకు దగ్గర పెడతా ఉన్నాను. భయపడాలి, వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ వినాలి. ఆ తర్వాత ఇంకా వారి ముదిమి వయస్సులో వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. అంతేకాకుండా నేను అంటాడు, తండ్రిని ద్వేషించకూడదు, తల్లిని ఆశీర్వదించే వారికి మనం ఉండాలా. కానీ నేను చాలామందిని చూశానయ్యా, తమ తల్లిదండ్రుల పట్ల అత్యంత భయంకరమైనటువంటి ఒక వాక్య విరుద్ధమైన ధోరణిలో ముందుకు సాగుతున్న ప్రజలు ఉన్నారు. వారిని గురించి దేవుడు ఏం ఆలోచిస్తాడో తెలుసా? అలాంటి వ్యక్తుల గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి భావన ఏంటో తెలుసా? ఆయన అంటాడు, చూడండి ఒకసారి ఫోన్లో చూడండి. నిర్గమకాండం 21వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండము 21వ అధ్యాయం 17వ వచనం అంటాడు, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు. అంటే మనం మాట్లాడుతున్నటువంటి ఆజ్ఞ కానీ ఈ విషయాలు కానీ ఏంటంటే, దేవుడి దృష్టిలో మరణకరమైన పాపముగా ఎంచుచున్న విషయాలు ఇవన్నీ కూడా. తల్లిని గౌరవించకపోవడము, నిర్లక్ష్యం చేయడము, వారి మాట వినకపోవడము, వారి యొక్క ఇన్స్ట్రక్షన్ త్రోసివేయడము, వారికి భయపడకపోవడము, వారి విషయంలో ప్రేమను కలిగి ఉండకపోవడం అనే విషయము మన దృష్టిలో, ఈ లోకం దృష్టిలో ఎలాగున్నప్పటికీ దేవుడి దృష్టిలో మరణ శిక్షనిచ్చేంత గొప్ప పెద్ద కారణం అది. అని అంటాడు, ఇది ఇలాంటి వాడికి మరణ శిక్ష గతి అంటాడు. దేవుడి యొక్క ఇచ్చిన బంధాలలో తల్లిదండ్రుల బంధం చాలా ప్రాముఖ్యమని మదర్స్ డే అనే వర్తమాన దేవుని యొక్క ప్రవక్త చాలా బాగా చెప్తారు. ఈ భూమితో ఉండే మనుషులలో ఎస్పెషల్లీ దేవుడి తర్వాత మిమ్మల్ని బాగా ప్రేమించేది మీ అమ్మ నాన్నలే. కరెక్టేనా కదా? ఎవరైనా సరే మాకన్నా వీడు గొప్పోడు అవ్వాలరా అని కోరుకునే వ్యక్తుల్లో ముందుండేది వాళ్ళే. ఎవరు కూడా తమ కంటే మీరు గొప్ప అవ్వాలని నిజంగా కోరుకోరు చాలామంది. కానీ నిజమైన తల్లి, నిజమైన తండ్రి, నా కొడుకు నాకన్నా బాగా అవ్వాలా, నేను పడ్డ కష్టం పడకూడదు, నాకన్నా మేలైన స్థితిలో ఉండాలని నిజమైన తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ అలాంటి వారి పట్ల వాక్యము చెప్పుచున్నట్టుగా సన్మానించుట అనేటువంటి ఏదైతే ఒక కారణం ఉన్నదో ఆ క్రియ జరిగించకపోతే దేవుడు దానిని మరణకరమగు శిక్షగా చూస్తున్నాడు ఆయన. ఆమేన్. అంతేకాకుండా ఇది పట్టించుకునే వారి గురించి దేవుని యొక్క వాక్యం చెప్తాడు. చూడండి, సామెతల గ్రంథము 20వ సామెత 20వ వచనం. పట్టించుకోకుండా ఉండే వారి విషయంలో మాట్లాడతాడు. తన తల్లినైనను తండ్రినైనను దూషించడం అంటే ఏంటి? దూషించడం అంటే ఏంటి అసలు? అక్యూజింగ్ అంటే ఏంటిది? ఏదో ఒక నేరం మోపడము, ఏదో తప్పు మోపడము. ఏం చేసావు మా కోసం నువ్వు? ఏమిచ్చావు మా కోసం నువ్వు? మాకేమైనా మేలు కలిగజేసావా? మాకేమైనా ఆస్తిపాస్తులు ఇచ్చారా? మాకేమైనా గొప్ప ధననిధిని ఇచ్చారా? ఏ రూపంలోనైనా సరే మంచిగా గమనించాలి. ఏ రూపంలోనైనా సరే వారు దూషించుచున్న ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు వాక్యం అంటా ఉంటుంది, వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును.
చాలామంది యొక్క వ్యక్తిగత జీవితాల్లో విజయం రాకపోవడం గల కారణం ఏంటంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని దేవుడి వాక్య ప్రకారంగా వాళ్ళు చూసుకోవడంలో ఫెయిల్ అవ్వడమే. దేవుడి వాక్య ప్రకారమైన ఒక బంధాన్ని తమ తల్లిదండ్రుల పట్ల వారు ఎస్టాబ్లిష్ చేయకపోవడమే వారి యొక్క ఫెయిల్యూర్కి కారణం. అని అంటాడు, వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. తర్వాత 30వ చదవండి, కంటిన్యూ చదవండి చాలు. దాంట్లోనే సామెతల్లోనే 30వ సామెత చూడండి. 30వ సామెత 17వ వచనం గమనించండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి. మీరు బైబిల్ అంతట్లో ఎక్కడన్నా చూడండి, అనేకమైన ఆజ్ఞలలో ఈ ఆజ్ఞ కూడా చాలా శక్తివంతమైన ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను సన్మానించావా, దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనేటువంటి ఒక వాగ్దానము, ఫలము ఎలా నీకు ఇచ్చాడో, చేయకపోతే అది మరణశిక్షతో సమానముగు పాపముగా దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాడు. కానీ ఇంతకీ చాలామంది అనుకుంటారు ఇది కొత్త నిబంధనలు, అది కాదుగా, ఇది పాత నిబంధనల ఆజ్ఞేగా. ఇస్తారనో పాత నిబంధనల ఆజ్ఞేగా. కొత్త నిబంధనలు కూడా ఈ ఆజ్ఞ కొనసాగింపుగా నడుస్తుందా? ఎక్కడ చూపించగలుగుతావయ్యా అంటే దేవుడి లేఖనంలో కనబడుతూ చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తెలియను కదా. ఎస్, అంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఏం చేయాలని అడిగినప్పుడు దేవుడు మళ్ళీ వాటిని రిపీట్ చేస్తూ ఉన్నాడు. కరెక్టేనా? తర్వాత లూకాసు వార్త 18:20లో కూడా ఇదే మాట చెప్తా ఉంటాడు చూడండి. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. మళ్ళీ కొత్త నిబంధనలు కనబడుతుందిగా మరొక చోట. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అంటే నేను మీకు ఎందుకు ఈ విషయాన్ని చూపిస్తున్నానంటే, ఈ ఆజ్ఞ ఆయన పాత నిబంధన ఛాయలో మొదలుపెట్టి నిజస్వరూపం వరకు కూడా దాన్ని కొనసాగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అని ఎక్కడ దాన్ని కొట్టివేళ ఆశపడలే. అనేకుల యొక్క విజయాలు పొందుకోకపోవడానికి ఈ ఏరియాలో చాలా లోపంగా కనబడుతూ ఉన్నారు. దీన్ని మనం మార్చుకోవాలి. అసలు తల్లిదండ్రులను గౌరవించవలసిన విధానము నిజంగానే లేఖన ప్రకారంగా జరిగి తీరాల. ఆయన అంటాడు, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాటలు అన్ని విషయాలు వినండి. ఎందుకంటే అది మనకు మంచిది. మన దీపం ఆరిపోకుండా చేసేది అదే, మన దీర్ఘాయుష్మంతులు అగినట్లుగా చేసేది అదే, మనకు రివార్డుని ఇచ్చేది అదే. అక్కడే కాకుండా మరొక చోట కూడా దేవుడి యొక్క లేఖనం చెప్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే అంటాడు చూడండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు సన్మానించు అనే పదం మళ్ళీ కనబడుతుంది. ఈరోజు మన అంశం కూడా అదే, హానర్ దై పేరెంట్స్. నీ తల్లిదండ్రులను సన్మానించు అనేది మన యొక్క వర్తమానం. అసలు ఇప్పటి వరకు చదివిన విషయాలు వినండి. నేను నా తల్లిని తండ్రిని చీరలో కూర్చోబెట్టా, బొక్కేలు ఇచ్చా, శాల్వాలు గప్పా, వెనక్కి వెళ్ళా, మా డాడీ మీద గులిగేసా. ఏం డాడీ ఏం చేశాడు నాకు, ఏమి ఇచ్చాడు నాకు అనేసా. మళ్ళీ గప్ప తెల్లారి కూడా మళ్ళీ మా అమ్మ పైన నేను మళ్ళీ దూషించా మా అమ్మని. ఇది నిజంగా సన్మానమా? సన్మానము అంటే వారి మాట వినడము, వారికి లోబడము, వారికి భయపడము, వారిని సన్మానించుచు అన్ని విషయాల్లో వారి మేలులను బాగోగులను చూసుకోవడము, వారు ఆశీర్వదించబడిన వారిగా ఉండునట్లుగా మనం చూసుకోవడమే. ఇది కదా సన్మానం అంటే. కానీ
బయట ఈరోజు చూడండి, సన్మానాలు కనబడుతూ ఉంటాయి. ఎలా కనబడుతాయి తెలుసా? హౌ దే హానర్. వాళ్ళు ఎట్లా సన్మానం అంటే గౌరవించుట, మాట వినుట. వాళ్ళు ఎలా చేస్తారంటే చేరేస్తారు, అన్నీ బాగానే చేస్తారు. వారు వెళ్ళిపోయిన తర్వాత సరేలే బాగానే చెప్పాడు ఆయన, ఏంటది సరేలే బాగానే చెప్పాడు ఆయన, అన్నీ ఎప్పుడు చెప్పేసాను. ప్రజలందరి ముందు సన్మానాలు, ప్రజల వెనకాలనేమో మహిమ తగ్గించడాలు. ఇదేం సన్మానం ఇది? ఇది వేషధారణతో కూడుకున్న సన్మానం. ఇది మీ ఫేస్లో కనబడట్లేదు, మీరు అందరూ నవ్వుతున్నారు అనుకుంటున్నా. మీ లైట్ల వల్ల మీ ముఖాలు నాకు కనబడాల. అంటే వారి అంతరంగంలో ఒకటి, బాహ్యంలో ఒకటి. ప్రజల ముందు కనిపించేది ఒకటి, వారి అంతరంగంలో నిండిపోయింది ఒకటి. ఇది నిజమైన సన్మానంగా దేవుడు ఎంచట్లే. కరెక్టేనే కదా? కానీ సన్మానం అంటే బైబిల్లో చేయబడినటువంటి విధానం కనబడతా ఉంటుంది. కానీ అసలు తల్లిదండ్రులను సన్మానించు ఎలా ముందుకు సాగాలి, అసలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండయ్యా అనేటువంటి సందర్భాల్ని ప్రవక్త చాలా చోట్ల చెప్పాడు. ఒక్క మాట మీకు వినిపింపజేయాలని ఆశపడతా ఉన్నాను. బికాస్ దట్ రియల్లీ టచ్ మై హార్ట్. నా హృదయాన్ని గట్టిగా తాకింది అది. ఆ ఒక్క మాట చూపించి వర్తమానం యొక్క మెయిన్ సెంటర్ కోర్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. గమనించండి. 50-0200. 50-0200. ఇక్కడ మనకు నిలువ పట్టణము లేదు అనే వర్తమానంలో 5వ పారా చూడండి, 5th పారా. ఓ యవ్వనస్తులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఈ రోజున కనుక నిజంగా నీకు ఇలాంటి అవకాశమే ఉంటే, ఈ రోజులో బ్రతికి ఉన్నటువంటి తండ్రి, బ్రతికి ఉండినటువంటి తల్లి నీకు ఉందనుకో, ప్రేమించయ్యా, వారిని సన్మానించి గౌరవించు. ఒక రోజున ఒక గడి వస్తుంది, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్లో చాలా గొప్పవైన మనుషులు వీరే అని నువ్వు నిజంగా అనుకునే ఒక గడియ రాబోతా ఉంది. ఒకవేళ ఇప్పుడు కనుక నువ్వు అలా అనుకోకపోతే నువ్వు ఎప్పటికీ జరగదు. ఓ చిన్నవారులారా, ఇలాంటి ఒక పనికి మాలిన మాటను మీరు ఎప్పుడు మీ నోట ఉంచబాకండి. ఓ ముసల్దానా, ఓ ముసలోడా అనే మాటల్ని మీరు పదే పదే దాన్ని మీ నోట ఉంచుకోబాకండి. దట్స్ నాట్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ ఓల్డ్ మ్యాన్. వారు ఒక ముసలి స్త్రీ, ఒక ముసలి పురుషుడు కాదు, వారు తల్లి తండ్రి ఉన్నారు. తర్వాత అంటాడు, ఈ రోజున ఏదో ఒక రోజుల్లో వారు ఈ గదిలోంచి బయటకు వెళ్తారు. ఒక పూలతో అలంకరించబడినటువంటి ఒక శవ పెట్టుకుని వారు బయటికి వెళ్తారు. నీవు వారిని భూమిలోనికి దించుచున్నటువంటి గడియను గురించి ఆ శబ్దాలు వింటావు. అప్పుడు పాస్టర్ అంటాడు, బూడిదలోనికి బూడిద, మన్నెలోనికి మన్ను అని నీ పాస్టర్ పలకంగా ఒక రోజు తొందరలో వింటావు నువ్వు. అప్పుడు ఆయన ముసలివాడికి ఇక ఉన్నాడు, ఒక ముసలి స్త్రీగా వారు ఉండరు ఇక. అప్పుడు ఆ రోజున నీకు తల్లి తండ్రిగా వారిని చూడడం మొదలు పెడతావు. నీవు ఎలా ఏడుస్తావంటే నీకు పట్టజాలనంత ఏడుపుతో నువ్వు ముందుకు సాగుతావు. అవునది సత్యమే. ఇప్పుడు ఆమె బ్రతికుండగానే ఆమెకు పువ్వులు, ఆ తండ్రికి పువ్వులు, అది సరి అయినది. ఇప్పుడు నువ్వు నిజంగా ఇవ్వవలసిన మంచి పుష్పం ఏంటో తెలుసా, ఆ పువ్వులు ఏంటో తెలుసా, వారి మాట వినడమే. ఎంత బాగా చెప్తున్నాడు చూసారా. సన్మానించడం అంటే ఏమనుకుంటున్నారు? వారి మాట వినడమేనయ్యా, వారిని ప్రేమించడమే. ఆయన అంటాడు, గివ్ దెమ్ ద ఫ్లవర్స్, బట్ ద బెస్ట్ ఫ్లవర్ దట్ యూ కెన్ గివ్ ఈజ్ ఒబేయింగ్ దెమ్. నువ్వు ఇవ్వగలిగే మంచి పుష్పం ఏదో కాదు, వారి మాట వినడమే. ఆ మాట వినేటువంటి ఒక పుష్పాన్ని ఇచ్చి చూడు. ఇదే బైబిల్లో మొట్టమొదటి వాగ్దానము. ఇది వాగ్దానముతో కూడుకున్నటువంటి ఆజ్ఞ. మొట్టమొదటి వాగ్దానంతో కూడుకున్న ఆజ్ఞ అది. నీ తల్లిదండ్రులను సన్మానించుము,
upon the earth that the Lord giveth thee. నీకు దేవుడు ఈ భూమి ఇస్తున్న దినాల యొక్క పొడిగింపు, ఆయుష్ దీర్ఘముగా ఉండుటకు అది కారణమవుతుంది అంటాడు ఆయన. ఆయన చెప్పిన గడియనయ్యో ఒక్కసారి ఆ సన్నివేశాలలో మిమ్ములను మీ తల్లిదండ్రులు కనుక మీరు ఊహించుకున్నట్లయితే ఈ రోజు నుంచైనా మనం ప్రేమించడం మొదలు పెడతాం. ఈ రోజు నుంచైనా మన వల్ల అయినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు వాళ్ళతో పంచుకోగలుగుతాం. వారు వెళ్ళిపోయాక ఎలా ఉంటుందో తెలుసా? ఒంటరి జీవితంలాగా అనిపిస్తుంది. ఆ రోజున మిమ్మల్ని తొక్కడానికి ప్రయత్నించే వారి సంఖ్య అధికమవుతుంది, కానీ తమ కంటే గొప్ప వాళ్ళని కోరుకునే వాళ్ళు వాళ్ళే. దేవుడు ప్రవక్త అంటాడు, వాళ్ళు ఎన్నడూ నిర్లక్ష్యం చేయబాకండి అయ్యా, వారిని సన్మానించండి, వారి మాట వినండి, వారిని ప్రేమించండి, తిట్టనియండి అయ్యా వాళ్ళని కాసేపు. వాళ్ళు తిడితే మన అవుతుందా? చిన్నప్పుడు తిడితే మనం చేసామా? ఇప్పుడు కూడా తిడతారు, తిట్టనివ్వండి కాసేపు కదా. కానీ తల్లిదండ్రులను సన్మానించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం, అవునా కదా? కానీ ఇప్పుడు ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. ఎట్లా సన్మానించాలా? హౌ ఒబేయింగ్ కదా. వారికి లోబడుటయు సన్మానించడం అన్నారు. వారి మాట వినుటయు, వారిని గౌరవించుటయు, వారికి భయపడుటయు, వారిని దీవించుటయు, వారిని దూషించకుండా ఉండుటయు, వారికి కోపం రేపకుండా ఉండుటయు, వారికి కావలసిన అవసరతలు తీర్చుటయు, ఇది కదా సన్మానం అని చెప్పాడు కదా. దాన్ని బైబిల్లో కొంతమంది తమ తల్లులను తమ తండ్రులను సన్మానించిన విధానం కనబడతా ఉంటుంది ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూద్దాం చూడండి. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. బెత్షెబా రాజైనటువంటి సొలొమోను యొద్దకు అదోనీయ పక్షమున కొన్ని మాటలు మాట్లాడడానికి రాజు సముఖం దగ్గరకు వచ్చింది. ఈ బెత్షెబా ఎవరు? సొలొమోను ఎవరు? వీళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి? తల్లి కొడుకు. ఎస్ఆర్నో? అదోనీయ పక్షంలో కొన్ని మాటలు మాట్లాడడానికి రాజు సింహాసనం మీద కూర్చుండగా, రాజు సింహాసనం మీద కూర్చోవడం మామూలు విషయం కాదు. ఆ సమయంలో ఆయన న్యాయాధిపతి కూడా కనబడతా ఉంటాడు. అక్కడ తీర్పులు తెచ్చేవాడిగా ఉంటాడు. ఏదైనా చేయొచ్చు ఆయన. ఆయన ఏది చేసినా అక్కడున్న భటులు నో అని చెప్పడానికి వీల్లేదు. ఇగో అతను వెళ్ళి నా సహోదరుని చంపండి అంటుంటే అయ్యా ఆయన మీ సహోదరుడు అనడానికి వీల్లేదు. రాజు ఏది చెప్తే చేయాల్సిందే. ఇదిగో అలాంటి ఒక స్థానంలోనికి ఆ కొడుకు రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు తల్లి ఎదురుగా వచ్చి నిలబడతా ఉంది. తర్వాత రాజు లేవాలనా? ఎందుకు లేవకుండా పని చేయలేడా? లేవకుండా పని చేయలేడా? తన దగ్గర బడులు లేరా? పనివారు లేరా? గొప్ప సైన్యం లేదా? ఆయన దగ్గర ఉన్న సంపద ఉన్న రాజులందరిలో చాలా చక్కగా పెద్ద స్థాయిలో బతికింది సొలొమోను గారే. కానీ ఆయన అంచాడు, తల్లి ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే కూర్చున్నోడు రాజైనా లేచి నిలబడ్డాడు. మీరు వింటున్నారా? ఈరోజు మనం అలా చేయలేమయ్యో. చాలామంది అలా చేయట్లేదు. రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ ఫాదర్. దేవుడు దాన్ని అంటాడు, దేవుడి దృష్టిలో ఇది మంచిది. దేవుడు దీనిని ఆశీర్వాదంగా చూస్తాడు. ఆయన చూడండి, ఆ తల్లిని చూడగానే లేచి నిలబడ్డాడు. నిలబడి ఏం చేస్తాడు? ఏదో రాజు సింహాసనం నుంచి లేచాడా? లేచి ఎదురుగా వెళ్ళి ఏది సభలో అందరి ఎదుట, ఎంతమంది ఉన్నారు? మామూలు జనాలు కాదు, అందరి ఎదుట నమస్కారం చేసి తల్లికి, తర్వాత సింహాసనం మీదకి వచ్చి ఆసీనుడై పక్కనే ఏం చేశాడు? ఇంకో సింహాసనం వేయించి, ఎక్కడ? కుడి పార్శ్వం అంటే ఏంటో తెలుసా బైబిల్లో? అధికారం, పూర్తి స్థాయి అధికారులు అప్పచెప్పడము. తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని, అమ్మా ఇగో నువ్వు పెంచావు, నీ గుండా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, ఇదిగో నువ్వు కూర్చో అని తనతో పాటు పక్కన సమానంగా కూర్చుండబెట్టినాడు. చూసారా? అది తల్లిని సన్మానించిన విధానం బైబిల్లో. హౌ ఎలా చేశాడో చూసారా? కానీ ఈ రోజున ఎందుకో నేను మాట చెప్తాను, తప్పు ఎవరు అనుకోబాకండి, ఇక్కడ కొంచెం కఠినంగా అనిపించవచ్చు. ఎందుకు ఈ క్రైస్తవ్యంలోనూ ఎస్పెషల్ ఇంటర్మేషన్లోనూ స్త్రీలంటేనే ఎందుకు ఒక రకమైన చిన్న చూపు. వారికి బోధించే అధికారం లేకపోవడం వల్ల, వారు పురుషుల ముందు మాట్లాడకూడదని కొన్ని ఆజ్ఞల వల్ల ఎందుకో స్త్రీలంటేనే చిన్న చూపుగా చూసే సంఘాలు ఉన్నాయి. అట్లాంటి పాస్టర్లు కూడా ఉన్నారు, అలా బోధించే వాళ్ళు కూడా. బట్ డోంట్ డూ దట్. పరలోక రాజ్యంలో ప్రవేశించిన అందరూ సమానులే. వారి బాధ్యతల్లో వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ వారందరూ కూడా దేవుడి చేత ఎన్నిక చేయబడ్డవారే, దేవుడి చేత కాపాడబడ్డవారే. వారిని ఎలా పడితే తృణీకరించడానికి వీల్లేదు.
ఎస్, మనం ఖచ్చితంగా వారిని గౌరవించాల్సిందే. ఎస్ సార్. నేను సొలొమోను గారు తన తల్లిని గౌరవించే విధానం చూస్తుంటే ఎన్నడైనా మన జీవితంలో చేశామా? అందరి ఎదుట రాజు అయిన స్థానంలో ప్రజలందరి ఎదుట ఎదురుగా వెళ్ళి తల్లిని పట్టుకొని అమ్మ నమస్కారం చేసి రామ్మాని పిలిచి పక్కన ఒక సింహాసనం ఇచ్చి కుడిపాషను కూర్చో అని కూర్చుని పెట్టుకున్నాడు. ఆ తల్లికి ఆ రోజున పొందినటువంటి ఆ ఘనత కంటే ఇంకేం కోరుకుంటుంది కొడుకు దగ్గర నుంచి? నా కొడుకు నాకు ఇవ్వగలిగినటువంటి ఒక మంచి ఘనత స్థాయి నాకు ఇచ్చాడని చెప్పి ఆ తల్లికి చాలు, ఇంకేం కోరుకోదామే. కొడుకేం తీసుకొచ్చి బంగారం నగలు పెట్టాల్సిన అక్కర్లే, రాజ్యంలో పెద్ద అధికారులు అక్కర్లే. కానీ నేను రాజుని, కానీ నేను కూర్చున్న ఈ స్థానంలో సమానమైన స్థానంలో కూర్చోమ్మా అని చెప్తా ఉన్నాను ఆయన. అది కదా సన్మానించడం అంటే. దట్స్ హౌ వి షుడ్ ఆనర్ అవర్ పేరెంట్స్. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? ఇంకా ఎలా సన్మానించాలో చెప్పబడతాడు చూడండి. లేవికాండం 19:32 చూడండి. నేను మీ దేవుడైన యెహోవాను, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును కనపరిచి. ఏం చేసి? తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి హానర్గా కనబడతా ఉంటుంది. నిజంగా ఈ రోజున అవి కనబడుతున్నాయా? చాలా కరువైనటువంటివి. కానీ దేవుడు దీన్ని ఏ ఆజ్ఞ స్థాయిలో పెట్టాడో తెలుసా? తిమోతికి కూడా పౌలు గారు చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, వృద్ధులను నీవు ఏది గద్దింపక హెచ్చరించు అంటాడు. అందరినీ గద్దించు, తప్పు గద్దించు. కానీ వయసులో దగ్గరకు వచ్చి అలా చేయడం తప్పండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని హెచ్చరించు అంటాడు. అంటే కాపరిగా ఉన్న వ్యక్తికి సైతము ముదిమి వయస్సుకు వచ్చుచున్న వారు, నెరసినటువంటి తలలో వచ్చిన వారిని హెచ్చరించే అధికారం ఇచ్చడానికి గద్దించద్దు అంటున్నాడు ఆయన. అంటే హానరింగ్, సన్మానించడాన్ని దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడో చూడండి ఒకసారి. పాత నిబంధనలోనేమో మరణ శిక్షను అందించేంత గొప్ప పాపంగా చూస్తున్నాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి అదే రీతిలో సన్మానించండి అంటాడు. ఈవెన్ వాక్య పరిచర్య చేసేటువంటి వ్యక్తులకు కూడా వారిని హెచ్చరించి కానీ గద్దించొద్దు అంటాడు ఆయన. ఆ స్థాయి ప్రాధాన్యతను దేవుడి వల్ల ఆశపడుతున్నాడు. కానీ నిజంగా ఎట్లా సన్మానించాలి, ఏ విధంగా మనం గౌరవించాలి, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇప్పటి వరకు విన్నదంతా ఒక ఎత్తు, నేను ఇప్పుడు చూపించబోయే వ్యక్తి మరొక ఎత్తు. ఇప్పటి వరకు విన్నదంతా ఒక ఎత్తు, ఇప్పుడు నేను చూపించబోయే వ్యక్తి మరొక ఎత్తు. ఎలా సన్మానించాలి అన్న విషయానికి వచ్చేసరికి ఏం చదివి అంటే, ఈ భూమి మీద మనందరికీ తెలుసు అత్యంత గొప్ప మాదిరి యేసుప్రభు వారి. యేసుప్రభు వారి కంటే గొప్పదైనటువంటి మాదిరి మరెవరు లేరు. కానీ యేసుప్రభు వారు ఎట్లా సన్మానించినారు, ఎట్లా ముందుకు సాగారో చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు అన్న పదానికి అర్థం మారిపోతూ ఉంటుంది. ద మీనింగ్ ఆఫ్ ఫాదర్ అండ్ ద మదర్ విల్ కాన్స్టెంట్లీ గెట్ చేంజ్డ్. వింటున్నారా? చూద్దాం ఒకసారి యేసుప్రభువు ఎలా సన్మానిస్తూ ఉన్నారు, ఎలా లోబడతా ఉన్నాడో చూద్దాం. లూకా సువార్త 2:51 బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి, ఎవరికి? తల్లికి తండ్రికి లోబడ్డాడైనా. ఎస్ఆర్. తర్వాత మరొక వచనం 26 మత్తయి సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగింపమని, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాడు తండ్రికి కదా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు లూకా సువార్త 2:51 మీరు మాట చదివారు. ఏమని? ఆయన నజరేతునకు వచ్చి వారికి లోబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేములో నుంచి వచ్చాడు. యెరూషలేములో ఏం చేశాడు ఆయన? ఏటేటా వీరు చేసేటువంటి ఆ మందిర దర్శనాలకు వెళ్ళారు. 12వ ఏట వెళ్ళిన వెంటనే ఏం జరిగిను? వెళ్ళారు, చక్కగా అంతా జరిగింది. ఈయన బోధించే వారికి బోధించాడు, అంతా జరిగింది. చాలా కోలాహలమైనటువంటి ఒక సందర్భము. అందరూ తిరిగి వాళ్ళ గృహాలకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మంచిగా గమనించండి, నేను యేసుప్రభువు లోబడిన విధానం చూపిస్తున్నా, ఆయన సన్మానించిన విధానం చూపిస్తున్నా. ఆయన ఎలాగో ఈ లేఖనాన్ని ఎందుకంటే ఆయన కూడా మానవ రూపాన్ని ధరించాడు కాబట్టి మానవ రూపంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవే ఆజ్ఞలు పాటిస్తాయి.
సేమ్ కమాండ్మెంట్స్. మనకి ఏ ఆజ్ఞలో వారికి కూడా ఆయన కూడా అవే ఆజ్ఞలు. ఇప్పుడు తల్లిదండ్రి ఆ యెరూషలేములో జరగవలసినటువంటి పండుగలు అయిపోయిన తర్వాత అందరు రివర్స్ వెళ్ళిపోతా ఉన్నారు. 1-2 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళిన తర్వాత తల్లికి ఒక్కసారి స్పృహ వచ్చి చూసుకుంటుంది. ఎక్కడ కనబడతలే. ఏసాడు యేసు, వేర్ ఇస్ మై సన్, వేర్ ఇస్ దట్ జీసస్, ఏడని వెతుకుతా ఉంది. ఇప్పుడు ఆలోచించండి, తల్లి ఒక దిక్కెళ్తా ఉంటే తండ్రి ఒక దిక్కెళ్తా ఉంటే ఈయన వెంబడించలేదే. ఇదేం తల్లిదండ్రులను సన్మానించడము, ఇదేం తల్లిదండ్రులను వెంబడించడము. ఈ తల్లిదండ్రులకు ఎట్లా భయపడ్డట్టు అవుతుంది? ఇప్పటి వరకు నేను వేసిన పురాణంతా తీసుకురండి. తల్లిదండ్రుల మాట విన్నాడా, వెంబడించాడా, భయపడ్డా, ప్రేమించాడా, వారికి బాధ కలిగించకుండా చూస్తున్నాడా? లేదు. మంచిగా గమనించాలా. అంతెందుకు కానాను విందులో కూడా చక్కగా పెళ్ళి మొట్టమొదటి అద్భుతం జరుగుతూ ఉంటుంది. అక్కడ ద్రాక్షరసం అయిపోయిన తర్వాతనే మరి అంటది, తల్లి అంటది, యేసు ద్రాక్షరసం అయిపోయింది, నాతో నీకేం పని? ఇది సన్మానించే కుమారుడు మా తల్లితో మాట్లాడే విధానం కాదే ఇది. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడతావా? నువ్వు లేట్ వచ్చినప్పుడు, ఎక్కడ ఆలస్యం అవుతున్నప్పుడు మీ అమ్మ నీకు ఫోన్ చేసింది అనుకో, నాతో నీకేం పని అంటావా? అయితే కొంచెం సమయం ఆగమ్మా, టైం పడుతుంది, సారీ ఏదో చెప్తా ఉంటావు, నాతో నీకేం పని అంటావా? బట్ ద సచ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్. యేసుక్రీస్తు వారి సమాధానం చూడండి, నాతో నీకేం పని. కానీ ఆయన నరురూపిగా వచ్చినప్పుడు ప్రతి ఆజ్ఞను ఉన్నతున్నట్టుగా చక్కగా దాన్ని నెరవేర్పు జరిగించడంలో ఆయన పెద్ద సిద్ధహస్తుడు. ఆయన తర్వాత మనము, ఆయనకు ముందుకు ఎవడు లేడు. అలాంటి ఆయన ఈ లేఖనాన్ని ఎలా నెరవేర్పు జరిగించాడన్న విషయాన్ని చూడగలగాల. చూసినప్పుడు అక్కడ జరిగింది ఏందయ్యా అంటే, మంచిగా వినాల. తల్లి దగ్గర తర్వాత ఈ తల్లి మళ్ళీ వెనక్కొచ్చి ఏది యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు దగ్గరికి రాగానే, యేసు దగ్గర రాగానే దొరకబట్టంటది, నీ కోసం నేను ఎంత గాలించానో తెలుసా, నీకోసం ఎంత వెతికామో తెలుసా, ఎంత గాబరపడ్డామో తెలుసా అంటే అప్పుడు యేసు ప్రభువు తిరిగి అంటాడు, నేను నా తండ్రి పని చేయాలా, నీ పని చేయాలా? ఏంటది? నేను నా తండ్రి పని చేయదునా, నేను నీ పని చేయదునా అంటే ఇంతకీ ఈయన తల్లిదండ్రులు ఎవరు? యోసేపు మరియలు కాదా? ఈయన తల్లిదండ్రులు ఎవరు? నా తండ్రి, నీకు చిత్తమైతే ఈ గిన్నె తొలగించుమని, అయినా సరే నీ చిత్త ప్రకారంగా జరిగించు. నా మాట వింటున్నారా? ఆయన ఏం చేశాడంటే ఉన్నట్టుండి ఈ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ ద పేరెంట్స్ హైరార్కీ. తల్లిదండ్రుల యొక్క క్రమాన్ని ఒకసారి నిర్ధారిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, సన్మానించిన కాస్త పక్కన పెట్టండి, ఆ తల్లిదండ్రులు ఎవరి ముందు తెలుసుకోవాలా. ఆయన నడిచిన విధానంలో, ఆయన అనుసరించిన విధానంలో, ఈ లేఖ నెరవేర్పు జరిగించుటలో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన నా తండ్రి, నేను ఎవరిలో నుంచి అయితే భౌతికంగా వచ్చానో వారు కాదు, ఎక్కడి నుంచి అయితే జన్మించబడ్డానో ఆయన నా తల్లిదండ్రులు అన్నాడు. ఆయన నా తల్లిదండ్రి. ఆయన తర్వాత మీరు ఎవరు? నిజంగా జన్మనిచ్చినటువంటి వారు. ఎవరిని గురించి అయితే ఇప్పటిదాకా విన్నాం భౌతికంగా, వారిని గురించి మాట్లాడుతూ అంటాడు. దాన్ని హెబ్రీ పత్రికలు అంటాడు. చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైనటువంటి తండ్రులు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉండివి. అట్లయితే ఆత్మలకు తండ్రిగా ఉన్నాడు ఒక ఆయన, వీళ్ళకంటే ఆయనకి మరీ ఎంత ఎక్కువ లోబడాలిగా, వీరిని సన్మానించాలి నేను. కానీ వీళ్ళకంటే అసలు సిసలైన అధికారం కలిగిన తండ్రి పైన ఉన్నాడు ఆయన కదా, ఆయనకు నేను లోపడాలి, ఆయన సన్మానించాలి. ఏం చేశాడు? తన భౌతికమైన తల్లిదండ్రులను పెట్టుకొని ఉన్నటువంటి ఒక్కసారి ఆయన వీళ్ళు తల్లిదండ్రులే. అందుకే మళ్ళీ లూకాసు వార్త 2:51 ఏమన్నాడు? ఆయన నజరేతుకు వెళ్ళి వారికి లోబడిన రాశారు. వారి తల్లిదండ్రులుగా ఎంచబడుతున్నారు కాబట్టి వారికి లోబడిన రాయబడ్డది. కానీ ఎప్పుడు ఎలా లోబడుతున్నారంటే, ఆత్మలకు తండ్రి అయిన వానికి మొదటగా లోబడి ఆయన గుండా వీరికి లోబడుతున్నాడు. తల్లిదండ్రుల యొక్క స్థానాన్ని మార్చేశాడా? ఎస్ సార్ నో? ఇప్పుడు చెప్పండి, మీ తల్లిదండ్రులు ఎవరు? యు ఆర్ సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
ఆ తర్వాతే మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకోగలగాల. కరెక్టేనా? ఇక్కడతో ఆపలే ఆయన. తల్లిదండ్రులు సన్మానించడంలో తల్లిదండ్రులు అంటే ఎవరో ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడతో ఆగిపోలే ఆయన. ఇంకొంచెం ఫర్దర్ స్టెప్ వేశాడు ఆయన. ఫర్దర్ స్టెప్ వేసి అంటాడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దూరం నుంచి ఆయన తల్లి సహోదరు అందరూ వస్తూ ఉన్నారు. ఆ గుంపులో ఒక ఆయన వచ్చి అంటాడు, యేసు యేసు, ఇదిగో నీ తల్లి వచ్చింది, ఇదిగో నీ యొక్క బ్రదర్స్ వచ్చారు అంచే ఆయన అంటాడు. ఎవరు చెప్పారు? నిలబడి ఎవరు వచ్చారు? మీ అమ్మ వచ్చిందయ్యా, మీ అన్నదమ్ములు వచ్చారయ్యా అని చూచే. ఎవరు నా అన్నదమ్ములు? ఎవరు? పాపం మరి అని చూడండి, ఏడ చూసా దెబ్బలే ఆమెకి. కానాన విందులో దెబ్బే, చివరికి శిలువ మీద కూడా దెబ్బే. శిలువ మీద కూడా కన్నీరు ముందు రైతుంటే నా కోసం ఏడవకు, నీ పిల్లల కోసం ఏడ్చుకో అంటాడు. ఈమెమో ఆయన కొడుకు అనుకుంటే ఈయన అంటాడు నా కోసం ఏడవకు తల్లి, నువ్వు నీ పిల్లల కోసం ఏడు అంటే. అన్ని చోట్ల తన తల్లిదండ్రులను ఒక పాత్రగా వాడుకొని మనకు నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎవరో వారి క్రమాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఈ క్రమము తెలిసిన చోట ఎలా సన్మానించాలో అర్థమవుతుంది. ఆయన అంటాడు కంటిన్యూ. అందుకు ఆయన అంటాడు, చెప్పిన వాడిని చూసి నా తల్లి ఎవరయ్యా, నా సహోదరుడు ఎవడు అసలు చెప్పి శిష్యుల చుట్టూ ఇగో ఇట్టాగే మీ వైపు ఎట్టనే చేయి చూపానో ఇట్టాగే చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు వీళ్ళే, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే నా తల్లిదండ్రి. తల్లిదండ్రులు సన్మానించి అనగానే అందరికీ భౌతికమైన పేరెంట్సే గుర్తొచ్చారు. స్టార్టింగ్ అర్ధగంట కరెక్టేనా? ఫస్ట్ ఒక అర్ధగంట మేము వాళ్ళ అక్కని తిప్పేసరికి మా అమ్మ ఇంటికి వెళ్ళాక కాసేపు కాళ్ళు పట్టుకోవాలా సార్ అనిపించదా లేదా? ఇంకోసారి నెక్స్ట్ టైం ఇప్పుడు మా అమ్మ మెట్లు దిగుతుంది, చెయ్యన్న పట్టుకుంటే కనీసం అమ్మ మెల్లగా దిగని ఇటు ఊహించావు. కానీ దేవుడి యొక్క లేఖనాలు ఆయన అంటాడు, ఎవరిని తల్లి ఎవరిని తండ్రి? దేవుడి చిత్త ప్రకారంగా చేయవారే నీ తల్లి తండ్రి. ఆయన టోటల్గానే అసలు ఎవరు తల్లి ఎవరు తండ్రి అనే చోట అద్భుతమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ మొదలు పెట్టేశాడు. అక్కడ మొట్టమొదటిగా ఆత్మలకు తండ్రి అయిన వాడే మన తల్లిదండ్రి. ఆ తర్వాత ఒకవేళ నీ తల్లిదండ్రులు మంచిగా వినాలయ్యా, ఇది కఠినంగా ఉండొచ్చు, నీకు అర్థమవునట్టుగా చెప్తాను, మంచిగా వినాలి. నీ తల్లిదండ్రులు గనక ఆత్మ సంబంధమైనటువంటి ఈ వర్తమానం గుండా సజీవులుగా ఉంటే, స్పిరిచువల్లీ ఆత్మీయంగా నిన్ను బలపరిచే రీతిలో ఆత్మీయంగా ఉంటే వారిది రెండో స్థానం. లేదనుకో వారు గనక సంఘశాఖల్లో ఉన్నా అన్యత్వంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మీరే నా తల్లిదండ్రులు, మీరే నా సహోదరులు. నా మాట వింటున్నారా? ఈ రోజుకి నేను మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి మోర్ దెన్ 4 years అవుతుంది. వాళ్ళ మధ్యలో ఒక్కసారి వచ్చి 1 గంట 2 గంటలు నేను చూసిపోయాను అంతే. మోర్ దెన్ 4.5 years అవుతుంది. వెళ్దామని ఆలోచించినప్పుడు అలా కూడా ఎవరో ఒకరికి సంఘంలో ఏదో ఒక ఆత్మీయమైన అవసరం రావడం, ఏదో ఒక రీతిలో వారితో పాటు నా ప్రెజెన్స్ అవసరం అవడము, ఏదో ప్రార్థన అవసరం రావడము, ఏదో ప్రయాణం జరగడము, ఇట్లాగే జరిగింది 4 సంవత్సరాలు సంభవం. కానీ అందరూ కలిగినట్టుగానే ఈ దేవుడు ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఎవరనే క్రమాన్ని సరిగ్గా పట్టుకోకపోతే నేను నా సంఘాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేసి నా భౌతికమైన తల్లిదండ్రులుగా భావించేవాడిని. అట్లాంటి వారు నాకు ప్రేమ లేదనా? ఎస్, ఐ డూ లవ్ దెమ్, ఐ డూ రెస్పెక్ట్ దెమ్, ఐ రియల్లీ వాంట్ దెమ్ టు బి సేవ్డ్, బట్ స్టిల్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి కన్నా ఈ రోజున నా సంఘంలో ఉండే సహోదరులే నా సహోదరులు. బహుశా వారికి నాకు రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ క్రీస్తు రక్త సంబంధం ఉన్నది. దే ఆర్ మై పేరెంట్స్, దే ఆర్ మై బ్రదర్స్, యు ఆర్ మై బ్రదర్స్. ఈ బంధాన్ని ఎప్పుడైతే పట్టుకోగలుగుతావో సహవాసపు శక్తి నీకు దొరుకుతుందయ్యా. నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నువ్వు అలాంటి ఒక సహవాసపు శక్తితో ప్రార్థన చేసినప్పుడు పెంతెకోస్తు దినపు స్థితిగతులు మళ్ళీ పునరుద్ధరణ జరుగుతాయి. ఈ ఆలోచన ప్రత్యక్షత కలగలే, చాలామంది జరగలే, ఇది అవడంలే. ప్రతి ఒక్కరు కూడా సంఘం ఒకటి, నా కుటుంబం ఒకటి అని ఆలోచిస్తున్నారు.
కదా. సంఘానికి వచ్చి కుటుంబానికి ప్రాధాన్యతలు ఇచ్చేవారు కూడా లేకపోలే. సంఘం అంతా కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే కుటుంబీకులు ఆత్మీయతలో బలపరచకుండా బలహీనపరచుటకి ప్రోత్సహిస్తుంటే ఎక్కడ విడిపోతారేమో, ఎక్కడ మాట్లాడరేమో, ఎక్కడ తెగిపోతారేమో అన్న భయంతో సంఘాన్ని, దైవత్వాన్ని, భక్తిని దూరం జరిపి కుటుంబీకులకు అతుకబడి దైవత్వాన్ని, దేవునికి దూరం జరుగుతున్నారో లేకపోలే. బికాజ్ వారికి నిజంగానే తల్లిదండ్రులు ఎవరో తెలియడంలా, వారి కుటుంబం ఏమో తెలియడంలే, వారి సహోదరులు ఎవరో తెలియడంలా. ఆయన అంటాడు, ఎవరయ్యా తల్లి, ఎవరు తండ్రి? నువ్వు తండ్రి చిత్త ప్రకారంగా చేస్తే నా నిజమైనటువంటి, నాకన్నా వయసులో పెద్దడివా, నా సహోదరుడు నువ్వే. నా తండ్రి వయసులో ఉన్నవాడువా, నా తండ్రివి నువ్వే. నాకన్నా నా తల్లి వయసులో ఉన్నదానివా, నా తల్లివి నువ్వే. ఈ ప్రత్యక్షత స్థాయిలోకి నిలబడగలగాలి. ఆయన అంటాడు, తల్లిదండ్రులను సన్మానించినప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు ఎవరు తెలుసుకుంటే ఆత్మలకు తండ్రి అనేవాడే మొదలకు తండ్రి, తర్వాత ఆత్మీయతలు చిత్తము చొప్పున నడుచుచుంటే సహోదరులు లేదా తల్లిదండ్రులు, ఆ తర్వాత సంఘము. ఎస్ఆర్నో? ఇప్పుడు ఆ ఆజ్ఞ మళ్ళీ మొదటి నుంచి చూడండి ఒకసారి. ఇప్పుడు దాకా చెప్పిన కోణం కూడా చూడండి. తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా అంటే ఎవరెవరిని? సంఘాన్ని. భౌతిక ఆత్మీయంగా ఉంటే భౌతిక తల్లిదండ్రులను, ఆత్మలకు తండ్రిని. ఇప్పుడు సన్మానించడం అంటే ఏంటో అర్థాలు చూపించాను నేను మీకు. భయపడుతున్నావా? వెంబడిస్తున్నావా? లోబడుతున్నావా? ప్రేమిస్తున్నావా? నిజంగానే వారికి బాధ కలిగించకుండా చూస్తున్నావా? ఈ మూడు స్థాయిలో ఉండే తల్లిదండ్రులకు అక్కడే ఈ లేఖన ఆజ్ఞ నెరవేర్పు దాచిపెట్టబడింది. ఈ ఆజ్ఞ పాత నిబంధనలది కాదయ్యా, కొత్త నిబంధనలది కూడా. అది అట్లాగే దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. సన్మానించాల్సిందంటే సన్మానించాల్సిందే. ఎవరి తల్లిదండ్రులు? ఎస్, మీరే నా తల్లిదండ్రులు, మీరే నా సహోదరులు, మీరే నా సహోదరులు. అక్కడే మన యొక్క ఆయుష్, మన యొక్క ఫలము, దేవుడు మనకి ఇచ్చేటువంటి ద గ్రేటెస్ట్ రివార్డ్ ఉంది అక్కడ. దీన్ని గమనించగలగాలి. కరెక్టేనా? దేవుడు నిజంగా మన తండ్రే కదా? దేవుడు మన తల్లేనా? దేవుడు తల్లే? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఎల్ షద్దాయ్ ఏంటది? రొమ్ములు కలిగినటువంటి దేవుడు ఆయన. అంతేకాకుండా దేవుడి యొక్క ప్రవక్త కూడా మరొక చోట చెప్తాడు. ఈ మాట చాలా బాగుంటుంది చూడండి. 63-1201E 63-1201E 131 చూడండి. 130. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నారు. హీ ఈజ్ అవర్ ఫాదర్. ఆయన మన తండ్రి. హీ ఈజ్ అవర్ మదర్. ఆయన ఖచ్చితంగా మన తల్లి. కానీ ఎప్పుడు కూడా అందరూ తండ్రి అని పిలువగా చూస్తారు, కానీ తల్లి అని పిలువగా చూడరు. అయినప్పటికీ కూడా ఆయన మిళితమై ఉన్నవాడు. ఎల్షద్ద అన్న పేరు యొక్క ప్రత్యక్ష దొరికినప్పుడు అర్థమవుతుంది ఆయన ఖచ్చితంగా తల్లి. ఆయన తల్లి కాబట్టి తల్లితో పోల్చుకొని మాట్లాడతారు ఎప్పుడు కూడా. ఏమని తెలుసా? నీ తల్లి అయినా నేను మరచుద్దామని నేను మరవని అంటాడు ఆయన. ఎందుకంటే హీ వాంట్స్ టు బి ఇన్ దట్ ప్లేస్. ఆయన నీ తల్లిగా నిన్ను ఆదరించాలనుకునే స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆయన ప్రేమ ఏమైనదో నీకు కనపరచాలని చూపిస్తా ఉన్నాడు ఆయన. నేను ఎప్పుడు కూడా నీ తల్లి ఏది 2వ స్థాయిలో 3వ స్థాయిలో ఉండే ఆ తల్లినే నేను మర్చుద్దేమో, ఈ మొదటి స్థాయిలో నీ తల్లి నేను ఎప్పటికీ మర్చిపోదు. నేను మరవాలంటే మరవని అంటాడు ఆయన. అందుకే చాలా చక్కటి పాటలు ఉంటాయి. తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నేను చెక్కుకొని ఉన్నాను. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్. ఎంత లేఖనానుసారమైన అద్భుతమైన మాటలు అవి. కానీ ఈ లేఖన నెరవేర్పు సంపూర్ణంగా జరిగించిన ప్రత్యక్షత కావాలా? తల్లిదండ్రులు ఎవరో తెలిసి ఉండాలా? సన్మానం అంటే ఏంటో తెలిసి ఉండాలా? సన్మానం అంటే హానరింగ్ అంటే గౌరవించుట, భయపడుట, లోబడుట, వినుట, బాధ కలిగించకపోవుట, వారు వచ్చినప్పుడు లేచి నిలబడుట. సార్ కానీ అట్లా లేదు. ఎట్లా తెలుసా? బ్రదర్ల ముందుగా వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇట్ ఈస్? లేచి నిలబడకపోయినా పర్వాలేదు ఆయన, కళ్ళు చేతులు ఊపుకుంటే చాలు. సార్ అంతేనా కదా? అంటే వాళ్ళకు గౌరవ మర్యాదల్లో కూడా పోస్చర్లో చూపించు. అసలు మీకు హానరింగ్ అనేది కూడా ఎట్లా తల్లిదండ్రులు అంటే 3 స్థాయిలో కనబడుతుందో మంచిగా వినాలా. తల్లిదండ్రులు అనేది 3 స్థాయిలో ఉందా? దేవుడు, భౌతికమైన వారు, తండ్రి చిత్తం చొప్పున చేయు, సహోదరులు.
ఈ 3 స్థాయిలో ఉంటుంది. హానరింగ్ను కూడా దేవుడు కొన్ని స్టెప్స్లో చూపిస్తాడు. మార్క్స్ వార్త మీకు ఇది చూపిస్తే ఇంకా చక్కగా అర్థమవుతుంది. మార్క్స్ వార్త ఒకరు ఇంగ్లీష్లో కూడా తీసే ప్రయత్నం చేయండి. 7వ అధ్యాయం 6వ వచనం. అందుకైన వారితో ఇలా చెప్తా ఉన్నాడు, గణపరచుదురు అని ఉంది కదా, ఇంగ్లీష్లో ఏముంది బ్రదర్? మార్క్ చాప్టర్ 7 verse 6 చదవండి, ఎవరైనా పర్లేదు తీసిన చదవండి. He answered and said unto them, These people honor me. అందుకని అక్కడ గణపరచుట అనే పదం వాడేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ హానర్ అనే పదము సేమ్, సన్మానించుట, గణపరచుట, లోబడుట, వినుట. ఆయన గణపరచుటలో, సన్మానించుటలో స్టేజెస్ చెప్తున్నాడు. అక్కడ హానరింగ్లో స్టేజెస్ చెప్తా ఉన్నాడు. ఆయన అంటాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతోనే నన్ను సన్మానిస్తారు కానీ వారి హృదయం మాత్రం నాకు బాగా. ఇప్పుడు చూడండి, యేసుప్రభు యెషయా ద్వారా ఒక ప్రవచనం చేశాడు. ఈ ప్రజలు నన్ను సన్మానించండి నాన్న అంటే దేవుడు 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 అని చెప్పి చప్పట్లు కొట్టి ఆమేన్ ఆమేన్ అని గట్టిగా సన్మానిస్తున్నారు. హృదయాలు మాత్రం దూరంగా ఉన్నాయి. కరెక్టేనా? తల్లిదండ్రులు సన్మానించేప్పుడు అదే జరుగుతుంది అన్నా. మదర్స్ డే వస్తే చాలు, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే, మీకు వాళ్ళ గిఫ్ట్లు ఉంటాయి. డాడీకి ఏమో స్మార్ట్ వాచ్, ఏది డాడీ నువ్వు వాకింగ్ చేయి, నీకు ఆరోగ్యం బాగుంటుందని స్మార్ట్ వాచ్ కొని ఇచ్చిన ఒకళ్ళు. ఇస్తారనో. అమ్మకేమో మమ్మీ ఆ మిక్సర్ గ్రైండర్ పాడింది, చలో కొత్త మిక్సర్ గ్రైండర్ నీకు, హ్యాపీ మదర్స్ డే. ఎస్ అన్న. పెదవులతోనే వీరు సన్మానిస్తున్నారు, వారి హృదయాలలో సన్మానం ఉందా అని చూస్తే లేదు. ఇది 2వ స్థాయి. 3వ స్థాయి సహోదరుల దగ్గర రండి. సహోదరుల దగ్గర కూడా అదే, సహోదరులకు మన తల్లిదండ్రులు. ఇక్కడ కూడా సన్మానించడంలో పెదవులతో సన్మానాలు అధికమైపోయాయి ఈ రోజున. ఎస్సారా? హృదయాలు మాత్రం బహు దూరంగా ఉన్నాయి ఒకరికొకరికి. ఇప్పుడు చెప్పండి అయ్యా, మనం చదివినటువంటి నిర్గమకాండంలోని ఆజ్ఞ, కొత్త నిబంధనల ఆజ్ఞ, నీ తల్లిదండ్రులు సన్మానించుము, ఇది ఏ స్థాయిలో నెరవేర్పు జరుగుతుంది మనలో? మార్కులు వేసుకొని చూసుకోవాలి ఒకసారి. తండ్రికి, తల్లిదండ్రికి, చిత్తం చొప్పున చేస్తున్న సహోదరులైన తల్లిదండ్రులకు ఏది నోటి పెదవులతో, హృదయాలతో జరిగించున్న సన్మానం చూస్తుంటే, ఒకవేళ మీరు బాగా చేస్తే గాడ్ బ్లెస్ యూ, దేవుని దీవించును గాక, ఇఫ్ యు ఆర్ ఇన్ ద జోన్. బట్ టు మై అండర్స్టాండింగ్ చాలామంది చాలా దూరంగా నిలబడ్డారు. సన్మానించడం తెలియడం లేదు. దే డోంట్ నో హౌ టు హానర్ ద గాడ్. దే డోంట్ నో హౌ టు హానర్ దేర్ వాట్ యూ కాల్ దట్, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో, సన్మానించాలో తెలియదు. సహోదరుని ఎలా సన్మానించాలో తెలియడం లేదు. వారి మాటలకి ఎంత గౌరవం ఇస్తున్నారో ఇది వాళ్ళు ఎదురుగానే జరిగేది, కానీ అంతరంగంలో వారు లేనప్పుడు జరుగులో అన్నీ ఫెయిల్ అవుతూనే కనబడతాయి. టోటల్గా ఆ ఆజ్ఞను ఎప్పుడు చూసినా నెరవేర్పు జరిగించడంలో ఎక్కడో చోట ఎంతో కొంత పాలనలో ఫెయిల్యూర్ కనబడతాం. ఇట్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, తెలియకపోవడమే. ఒకరు వచ్చి అయ్యా వీరే మన తల్లిదండ్రులు, వీరే మన కుటుంబం అన్నాం అనుకో, ఏం చేయాలా? ఆదిమ సంఘాలు ఏం చేశారు తెలుసా? చలో మీరేనా ఓకే చలో ఇదిగో నా ఆస్తిపాస్తులు, చలో పడి సమిష్టిగా బతుకుదాం పద. బతికారా లేదా? ఎందుకు సమిష్టిగా బతకగలిగారు? బికాస్ దే నో దేర్ పేరెంట్స్, దే నో దేర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వారి తల్లిదండ్రులు ఎవరో వారికి తెలుసు, వారి సహోదరులు ఎవరో వారికి తెలుసు, వారు ఎలా సన్మానించాలో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు. అందుకే సమిష్టిగా బ్రతకడం సాధ్యమైంది. ఈ రోజున ఈ ఆజ్ఞ ఒకటి అర్థం కాకపోవడం వల్ల ఈ సమిష్టిగా బ్రతకడం జరగడం లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ నియర్లీ ఇంపాసిబుల్ స్థాయికి వెళ్ళిపోయింది. నిజంగానే చూస్తుంటే కొంచెం బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రవచనం నెరవేర్పు చాలా దగ్గరికి వస్తూ ఉంది, ఎత్తబాటే అత్యంత సమీపం అవుతూ ఉండగా ఇంకా పరిపూర్ణత వైపు తిరిగి ఎఫెస్కి రారా నాన్న అంటే ఎఫెస్లో నా పరిస్థితులు కనబడతలేదు. బికాజ్ ల్యాక్ ఆఫ్ రెవల్యూషన్. నా కుటుంబాన్ని గుర్తుపడడంలో నా కళ్ళు మందపడ్డాయి. నా సహోదరులు నా తల్లిదండ్రులు చూసుకోవడంలో నేను నిజంగా నా ప్రత్యక్షతను కోల్పోయినాను. వారిని ఘనపరచడంలో, వారిని సన్మానించడంలో నోటి ద్వారా ఒకటి, హృదయం ద్వారా ఒకటి జరుగుతూ ఉంది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ టుడే. దేవుడు కూడా తెలుసా, ఈ రోజున ఈ స్టార్టింగ్లో మాట చెప్పాను, ఎవరినో తగ్గించాలని చెప్పడం వాక్యం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. చాలామంది
స్టేజ్ల మీద కాపర్లు నిలబెట్టేసి లేనిపోయినటువంటి గొప్ప గొప్ప హెచ్చు మాటలు, గొప్ప గొప్ప పొగడ్తలు, కవిత్వాలు, చేర్లు, పువ్వులు. ఎక్కడైతే ఒకసారి గమనించాడు, మోషే దగ్గర చూడండి. మోషే దగ్గర చూస్తున్నప్పుడు నీళ్ళు ఇచ్చే చోట మోషే అంటాడు ఏమని, నేను మీకు నీళ్ళు ఇస్తాను అంటాడు. దాన్ని దేవుడు ఏమన్నాడు గుర్తుంది? యెహోవా నా నామం గణపరచబడవలసిన చోట నువ్వు అలాగూ గణపరచలే. చూసావా ఏం చేశావు? నువ్వు ఆయన నామాన్ని గణపరచలే, నాకు బదులుగా మనుషులను గణపరుచుకున్నారు. దీన్ని మలాకి గ్రంథంలో అంటే చూడండి. మలాకి గ్రంథము నేను చెప్పిన అదే కోణం కూడా చూస్తారండి. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇది సన్మానించను కదా, హానర్, గణపరచను కదా. ఒక కుమారుడు తండ్రినే కదయ్యా సన్మానించేది. తర్వాత దాసుడు యజమానునే కదా సన్మానించేది. కానీ నా నామము నిర్లక్ష్య పెట్టే పాస్టర్లారా, నేను కరెక్ట్ తర్జమా చేశానా? ఆమె రైట్? ఉన్నట్టు చేశానా, మార్చానా? నా నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్న యాజకులారా, వాట్ హ్యాపెన్ టు యూ? ఎవరిని కనపరచాలా? మాటకు ముందు దేవుడు, మాటకు తర్వాత దేవుడు. ఆయన వల్లే సమస్తము జరుగున, లేకుండా ఇది జరగదు. కానీ ఇక్కడ ఆయన నామాన్ని గణపరచవలసిన చోట ఈ యాజకులు వచ్చి ఆయన నామాన్ని పక్కన పెట్టేశారు. ఆయన నామానికి ఇవ్వాల్సిన సన్మానాలు ఆయనకి ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎవరికి? యాజకుడు ఇంకో యాజకుడికి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఓ పాస్టర్ ఇంకో పాస్టర్కి ఇవ్వడం మొదలుపెట్టాడు. సన్మానాలు అంటే ఇవా? అది బైబిల్ ఖండిస్తుందని తెలీదా మీకు? ఒక కుమారుడు తండ్రిని ఎట్లా సన్మానించాలో, ఒక దాసుడు యజమానుని ఎట్లా సన్మానించాలో, ఓ యాజకులారా మీరు నన్ను అలా సన్మానించాలి కదా. నా నామమును పట్టుకొని మీరు ముందు పోతా ఉన్నారు, కానీ మీరు నన్ను సన్మానించకుండా మిమ్మల్ని మీరు సన్మానించుకుంటారు. ఇంకో పాస్ట్, ఎందుకంటే ఇంకోసారి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నిన్ను సన్మానించాలి కాబట్టి నువ్వు ఇప్పుడు ఆయన దగ్గర సన్మానించబడాలా, ఇచ్చిపుచ్చుకోవాలా. గివ్ అండ్ టేక్ పాలసీస్. ఎస్ సార్. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను మీరు కార్లో పికప్ చేయాలంటే మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలా? కార్లో పికప్ చేసుకునే స్టాండర్డ్ సెట్ చేయాలా. అప్పుడు నెక్స్ట్ టైం మీరేం చేస్తారు? చిల్లు గవ్వలేకపోయినా అప్పు చేసినా కారు పెట్టాలా. ఓ ఈ గివ్ అండ్ టేక్ పాలసీలు పెట్టారు. ఏదో సన్మానాల మీనింగ్లే మార్చేశారు వాళ్ళంతా. ఇదంతా కూడా యాజకులే చేస్తారని దేవుడు ముందుగా తెలుసు. యాజకులు తర్వాత కాలంలో సాధారణమైన ప్రజ ఒకలాగా, యాజకులు ఒకలాగా పిలువబడేటువంటి ఒక తేడా, ఒక అడ్డుగీత పాత నిబంధనలో గీయబడ్డది, నీటికి కొనసాగుతూ ఉంది. బట్ దేవుడు అంటాడు సన్మానించాల్సింది ఎవరెవరినో కాదు, నన్ను సన్మానించాలి, నా నామాన్ని సన్మానించాలి మీరు. మనం ఒక వ్యక్తి బాగా గట్టిగా బోధించగలిగాడా, శక్తివంతమైన ప్రత్యక్షతలు బోధించగలిగాడా, ప్రభు కృప. ఆయనలో ఏమీ లేదు. అదో పాత్ర. ఆ రోజు ఆ పాత్ర రాకపోతే నల్లబోర్డుతో కూడా మాట్లాడతాడు. దట్స్ ఇట్. ఎవరు లేకపోతే మైక్లోంచి కూడా మాట్లాడతాడు. గీసేవాడు ఉంటేనేనా 7 సంఘకాల యొక్క చిత్రపటాన్ని దేవుడు గీసింది. ఎవ్వడు లేకపోయినా ఒక చేవ్రేతుతో వచ్చి దేవుడు మరీ ఒక డయాగ్రామ్ గీయించగలిగాడు. రాళ్లతోనైనా పుట్టింపగల సమర్థుడైన, సన్మానించదగినటువంటి ఏకైక గొప్ప వ్యక్తి ఆయన ఒక్కడే. బట్ సన్మానాలు మారిపోయాయి. సన్మానం అంటే ఏంటో తెలియడంలే. ఎవరిని సన్మానించాలో తల్లిదండ్రులు ఎవరో తెలియడంలే. ఈ రోజున తల్లిదండ్రులు ఎవరో తెలుసా? పాస్టర్ పెద్ద తల్లిదండ్రి. అట్లా చేశారు, మ్యానిపులేటివ్. తండ్రి కంటే ఎక్కువగా పాస్టర్కి లోపడాలా అన్న దేవుడు వాక్య విషయంలో చెప్తున్నారంటే, మరి మా పాస్టర్ అట్లా చెప్పలేదే, మా అమ్మ నాన్న అట్లా అటుపక్క రమ్మంటే మా పాస్టర్ అట్లా చెప్తలేదు. అనేకమైన చోట్ల ఈ యాజకులు తండ్రి నామాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన నామం సన్మానించబడవలసిన చోట తాము పూర్తిగా మార్పులు చేర్పులు జరిగించడంలో నిజంగానే సక్సెస్ అయ్యారు. కానీ సన్మానం అంటే ఏంటయ్యా? వాట్ ఈజ్ హానరింగ్? సన్మానం అంటే వినుట, గౌరవించుట, లోబడుట, భయపడుట, ప్రేమించుట, మాట వినుట, బాగా చూసుకొనుట, ఇవన్నీ కూడా సన్మానంలో భాగమే. మీకు విషయం చెప్పనా, ఈ రోజున ఆత్మలకు తండ్రి యొక్క దేవుణ్ణి సన్మానించడానికి వచ్చాము ఇక్కడికి. ఇదేంటో తెలుసా? ఆత్మలకు తండ్రి యొక్క దేవుణ్ణి సన్మానించడానికి ఒక అద్భుతమైన ఆజ్ఞ. We are here to honor our God, our parent, our father and our mother. కానీ దీన్ని సన్మానించకుండా తల్లిదండ్రులు ఎట్లా దూషిస్తారో, ఎట్లా నిర్లక్ష్యం చేస్తారో, ఏ విధంగా వారిని అవహేళన చేస్తారో,
ఇగో ఈ కార్యాన్ని గురించి రకరకాలుగా మాట్లాడుకునే వ్యక్తులు లేకపోలే ఈ రోజున. దీని గురించి ప్రత్యక్షత లేక కొంతమంది, ప్రత్యక్షత ఉండి కూడా ప్రజల యొద్ద ఓడిపోతామేమన్న భయంతో కొంతమంది, తెలియక రకరకాలుగా వారు సరైన రీతిలో ఈ కార్యక్రమాన్ని చేయక తండ్రిని సన్మానించడంలో, పరలోక తండ్రిని సన్మానించడంలో విఫలమవుతున్నారు. కానీ ఈ కార్యాన్ని ఇది అవహేళనగా చేసే కార్యం కాదు. ఇది ఎంతో గౌరవ మర్యాదలతో భయభక్తులతో అడుగు పెట్టవలసిన సమయం ఇది. దేవుడు చెప్తాడు చూడండి ఒక చోట, దాని ప్రవక్త ద్వారా 61-1015E. రెస్పెక్ట్స్, గౌరవములు అనే వర్తమానంలో 83వ పేర చూడండి. ఆయన చెప్తాడు ఇక్కడ చాలా బాగా. A man told me the other day, ఒక మనిషి నాకు ఇలాగ చెప్పాడు. he said, ఆయన అన్నాడు, I, poor man, నేను ఒక పేదవాన్ని. sweeps up over here in the market for a living. ఒక్క నిమిషం. ఆయన మార్కెట్లో ఏం చేస్తాడు? ఊడుస్తూ బతుకుతాడు. ఆయన బ్రతకడం కోసం, జీవనోపాధి కోసము. He was had a breakdown. ఈ హ్యాడ్ ఏ బ్రేక్ డౌన్. తన జీవితంలో ఒక కఠినమైన పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాడు. ఆయన In very bad shape. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. He is Lutheran by faith. ఆయన విశ్వాసం రీతిగా లూథరన్ సంఘానికి సంబంధించిన వాడు. And they had communion. వారి సంఘంలో ఇట్లాగే కమ్యూనియన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నారు. He is too unable to walk to the church. ఆయన ఆరోగ్యరీత్యా సంఘం ఉన్నంత దూరంలోనికి నడవడానికి కనుక పరిస్థితి సరిపోవట్లే. So he took a cab. ఆయన ఏం చేశాడంటే, మార్కెట్లో చీపురు పెట్టి ఊడ్చుకునే ఆయన, అసలే గడ్డు పరిస్థితి కలిగిన ఆయన, తినడానికి తిండి లేని ఆయన క్యాబ్లో పోతున్నాడు. చూసేవాడికి ఎలా కనబడుద్ది? వీడికి తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అనుకుంటాడు. ఇక సార్ తిండి లేదు కానీ వీడు మీసాలకు సంపెంగ నూనె పెడతా ఉన్నాడు రా అనుకుంటాడు. సార్ ఆయన పరిస్థితి అలా కనబడతా ఉంది. ఆయన క్యాబ్ తీసుకుని మరి వెళ్తా ఉన్నాడు కారులో. Said it cost him 80 cents to go down and 80 cents to come back. 80 సెంట్లు పోను, 80 సెంట్లు రాను, ఈ 160 సెంట్లు సంపాదించుకోవడానికి ఈయన మొత్తం నెలబోను. అంత గడ్డు పరిస్థితిలో బతుకుతా ఉన్నాడు. తర్వాత His neighbor, ఆయన పక్కనుండే పొరుగువాడు, very ungodly, దైవత్వం లేకుండా నీచత్వంలో ఉండే వ్యక్తి, seen him praying the Lord's Prayer one morning ఒక ఉదయాన్న ప్రభు యొక్క పరలోక ప్రార్థన చేస్తుండగా విన్నాడు. and laughed at him, ఈ యొక్క పొరుగువాడు అతన్ని చూసి నవ్వాడు గట్టిగా, made fun of him. అతన్ని అవహేళన చేశాడు, జోకులేస్తా ఉన్నాడు. He said to this neighbor, ఆయన ఆ పొరుగువాడు ఆయనతో అంటాడు, he said to this man, ఈ పేద వ్యక్తితో అంటాడు, said, ఆయన అన్నాడు, where would you go in a cab this morning? ఈ ఉదయాన్న కారులో వెళ్ళావు కానీ ఎక్కడికి వెళ్ళావు? తినడానికి తిండి లేదు, ఊడ్చుకొని బతుకుతున్నావు, 10 మంది దగ్గర డబ్బులు అడుక్కునే పరిస్థితి నీది, ఆరోగ్యం సరిగ్గా లేదు, కాళ్ళు నొప్పులు, నడవలేవు, పొద్దున్నే కారులో వెళ్ళావు, కారు. Said it was communion. ఆయన వచ్చాడు, సహవాసానికి వెళ్ళాను అయ్యా, ప్రభురాత్రి భోజనానికి వెళ్తాను అన్నయ్య వచ్చాడు ఆయన. I went down to the church. నేను సంఘానికి వెళ్ళాను. He said, ఆయన వచ్చాడు, what is communion? ఏంది కమ్యూనియనా? సహవాసం అంటే ఏంది? ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి అని అడిగాడు. Said, అప్పుడు వచ్చాడు, when we take the bread and the wine. మేము అక్కడికి వెళ్ళి రొట్టె మరియు ద్రాక్షరసం తీసుకుంటాం. He said, ఆయన అంటాడు, I had mine too. నా దగ్గర కూడా ఉంది వైను. వింటున్నారా? నా దగ్గర కూడా ఉంది వైను. సన్మానించడం అనే కార్యాన్ని సరిగ్గా రీతిలో చూస్తే, ఒకడేమో తన ప్రాణమును మొత్తమును సరే పోషింపదగిన ధనాన్ని దేవుణ్ణి సన్మానించడం కోసం పెట్టాడు. మరొకడు సన్మానించడానికి విరుద్ధంగా దూషించడం మొదలుపెట్టాడు. దూషించిన వాడి దీపము కారు చీకటిలో ఆరిపోవును, దూషించిన వాడు మరణశిక్షకు పాత్రుడగు. అందుకే దీనిలో అయోగ్యంగా చేయవేవాడు రక్త విషయంలో అపరాధాలు చెప్పబడతా ఉంటాడు. అంత భయంకరమైనటువంటి ఆజ్ఞ ఇక్కడ గౌరవాలు మర్యాదలు దొరికే స్థలం. తర్వాత అంటాడు, I had mine too. ఈ రోజు ఉదయంలో కూడా నేను నా బల్ల మీద నాకు కూడా వైన్ ఉంది. నన్ను With a slice of rice ఒక చిన్న రొట్టె ముక్క కూడా నా దగ్గర ఉంది. and a pint of whiskey. See, ఒక పింట్ అంటే ఒక కొలత, 2 పింట్, 3 పింట్, 4 పింట్స్ అని ఉంటుంది. అంటే ఒక అర లీటర్ సంథింగ్ ఎంతో కొంత విస్కీ నా దగ్గర ఉంది. పొద్దున నాకు కూడా జరిగింది ప్రభురాత్రి భోజనం అన్నాడు ఆయన. తర్వాత I know of 3 boys నాకు 3 అబ్బాయిలు తెలుసు. one time ఒక రోజున that mocked communion in the church.
సంఘంలో జరిగేటువంటి ఆ ప్రభురాత్రి భోజనాన్ని వారు దూషించారు, వారు సన్మానించలే, గౌరవించలే. know of them. నాకు తెలుసు వారి గురించి. And they went up in the hotel room and got some ham sandwiches and a little bottle of whiskey. వారు హోటల్లోకి వెళ్ళి కొన్ని శాండ్విచ్లు తిని బాటిల్లో విస్కీ తాగారు. And had the communion up there. వారు ఏమంటున్నారో తెలుసా? హోటల్లోకి వెళ్ళి విస్కీ తాగుకుంటూ శాండ్విచ్ అంటే రొట్టె ముక్కలేగా అవి తినుకుంటూ, అరే వాళ్ళు సంఘంలో చేస్తున్నారా, మన హోటల్లోనే కమ్యూనియన్ రా అని వాళ్ళ కమ్యూనియన్ వాళ్ళు చేసుకున్నారు. అపహాస్య రీతిలో, దూషించుతున్న రీతిలో, సన్మానించడాన్ని విరుద్ధంగా చేస్తూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. Making fun of the communion they had in a Pentecostal church. వారు పెంతెకోస్తు సంఘంలో కనబడుతున్నటువంటి కమ్యూనియన్ని, ప్రభురాత్రి భోజనాన్ని అవహేళన చేస్తూ దూషిస్తూ వారు అలాగే వాళ్ళ హోటల్లో చేశారు. Less than 3 months from then, అక్కడి నుంచి 3 నెలలోగా all three was two. ఆ ముగ్గురు కూడా, One of them was dead. ఒకడు చచ్చాడు, And two was in the insane institute. ఇద్దరు పిచ్చాసుపత్రిలో చేరారు. ఎందుకయ్యా అంటే ఇది సన్మానించేటువంటి స్థలం, ఇది ప్రభు యొక్క గొప్పదైన ఆజ్ఞ, ఇది తండ్రి ఉపదేశము, తండ్రి బోధ. ఇది నిర్లక్ష్యం చేసేది కాదు, తండ్రికి భయపడే స్థలం ఇది. ఇట్స్ అ ప్లేస్ వేర్ వీఆర్ సపోజ్ టు హానర్ అవర్ పేరెంట్ ద గాడ్. అట్లా చేయని వాడు, ఇదివరకు మన ప్రారంభ దశ చదువుకుంటూ వచ్చా విన్నారా? ఎవడైతే లోబడడో వాడు చస్తాడు, మరణశిక్ష. ఎవడైతే దూషిస్తాడో వాడు దీపము కారు చీకట్లో ఆరిపోద్ది. ఎలాగ రియాలిటీలో జరిగిందో అలాంటి అత్యంత భయంకరమైన స్థలంలోకి మనం వచ్చి నిలబడ్డాం. కానీ ఆ భయంకరమైన స్థలానికి ముందు ఒక ఆశీర్వాదం దాగి ఉంది. దీన్ని సన్మానించి తీసుకున్నామా అంటే ఈ మాటను విని, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి, వెంబడించి, భయముతో, ప్రేమతో దీన్ని నిజంగానే సన్మానించామా, దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు దీర్ఘకాలం బ్రతికే వరకు నిలబడతారు. అక్కడ మాట్లాడిన వాడి నైబరు ఈ ముగ్గురు అబ్బాయిలు చివరికి ప్రతి ఒక్కరు చచ్చిపోయారు. ఎందుకో తెలుసా? సన్మానించకపోవడం వల్ల. అయ్యా, మనం వచ్చి నిలబడ్డది ఎలాంటి స్థలమో తెలుసా? దీనికోసమే, ఇది మనం పొందుకోవడం కోసమే దీన్ని సాదృశ్యంగా పెట్టి దీని వెనకాల ఒక నిజమైన కార్యాన్ని కనపరచటకే నీకోసం, నా కోసం మన తల్లి తండ్రిని యేసుప్రభువు వారు శిలువ మరణానికి పొందారు. దానిలోనికి జ్ఞాపకం చేసుకునే దిశగా అడుగులేస్తా ఉన్నాం. మన తండ్రిని, మన తల్లిని మనం గణపరచుదామా, సన్మానించుదామా, వెంబడించుదామా, భయభక్తులతో ముందుకు సాగిపోదామా? నిజంగానే మన తల్లిని, మన తండ్రి అయినటువంటి యేసుప్రభువుని సన్మానించడం వల్ల దీర్ఘాయుష్మంతుల గుట్టకే వెళ్దామా? ఇది తీసుకుంటే దీర్ఘాయుష్మంతులు అవుతారా? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. మీకు అర్థమైందా? అంశాన్ని లాస్ట్ తీసుకొచ్చి జస్టిఫై చేశాం మనం. కరెక్టేనా? దీర్ఘాయుష్మంతుల గుట్ట కొరకే సన్మానించాం. ఈ శరీర రక్తాన్ని కనుక సన్మానిస్తే ఇది మీరు శరీర రక్తాలు పాల్పొందుకున్న మీరు నిత్య జీవంలో పాలిభాగస్తున్నారు. అంటే ఎంత దీర్ఘాయుష్మంతం వచ్చింది? దీర్ఘ కాదు, నిత్య దీర్ఘాయుత్వం వచ్చేసింది, నిత్య ఆయుష్ వచ్చేసింది. అన్లిమిటెడ్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ఎన్నటికి తరిగిపోయిన జీవము దీన్ని గౌరవించుటలో, దీన్ని సన్మానించుటలోనే జరుగుతుంది. దానికోసం అడుగులు ముందుకు సాగిద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించవలసిన వారు మోకరింపదగిన వారు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా కొంత సమయం అప్పచెప్పబడుతూ ఉంటుంది. మీ వ్యక్తిగతంగా మీరు దేవుడితో మాట్లాడుకోవాల్సింది, మీరు మీ దేవునితో పాటు పశ్చాత్తాపడుతూ మీ పాపాలు ఒప్పుకోవాల్సిందే కానీ, సమాధాన పడవలసిందే కానీ, నిబంధన చేసుకోవాల్సిందే కానీ, ఇంకెక్కడైనా సరే అయోగ్యంగా ప్రభువా నేను ఎక్కడ కూడా చేయవేయకుండా ఉండలాగినా నువ్వు జాగ్రత్త పడినట్లుగా నీ తండ్రి అయినటువంటి దేవుడితో నువ్వు మాట్లాడు. కొంత సమయానికి వ్యక్తిగతంగా అప్పచెప్పబడతా ఉంది. మీ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవచ్చు.